ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని ద్వారా మహిమపరచబడినట్లు వచ్చినది అనెను. జనరల్గా వ్యాధులు ఎందుకు వస్తాయి అని మనకు ఆలోచన రాగానే సైన్స్ పరంగా రకరకాల ఆన్సర్స్ మనకు దొరుకుతాయి. మనుషులకు జబ్బులు రావడానికి కారణాలు వాతావరణం కారణం కావచ్చు, దురలవాట్ల కారణం కావచ్చు, తినే ఆహార పదార్థాలు కారణం కావచ్చు. ఈ మధ్య చాలామంది వ్యాధి బారిన పడ్డారు. దానికి కారణం అంటువ్యాధి. ఇవి సైన్స్ పరంగా సహజంగా మనకొచ్చే సమాధానాలు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే వ్యాధులు రావడానికి కొన్ని కారణాలున్నాయి. వాటిలో మొదటిది యోహాను సువార్త 11వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే, అక్కడ లాజరు అనే ఒక వ్యక్తి రోగి అయ్యాడు. లాజరు రోగి కావడానికి కారణం దేవుని కుమారుడు మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. పుట్టుగుడ్డైన మనుషుడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం అతనేనా, లేక అతని కన్నవారా అని దేవుని ప్రశ్నించినప్పుడు, దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడుటకే అతడు గుడ్డివాడిగా పుట్టాడు అని యేసుక్రీస్తు ప్రభువారు మరొక సందర్భంలో కూడా చెప్తారు. కాబట్టి కొన్ని వ్యాధులు దేవుని నామ మహిమ కొరకు వస్తాయి అని మనం గుర్తుంచుకోవాలి. రెండవ కారణం అపవాది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, అపవాది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబుని మొత్తెను అని చదువుతాం. యోబు నీతిమంతుడే కదండి, భయభక్తులు కలవాడు కూడా. మరి నీతిమంతుడైన యోబు రోగగ్రస్తుడు కావడానికి కారణం అపవాది. కొన్నిసార్లు మనం విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు కొన్ని సమస్యలు, వ్యాధులు కలుగజేసి విశ్వాస జీవితంలో నుండి మనల్ని పడగొట్టాలని చూస్తాడు అపవాది. మనమేమో ఏదైనా వ్యాధి వస్తే దేవుడు ఈ బాధ నాకే ఎందుకు పెట్టారు అని విశ్వాసం నుంచి తొలగిపోతాం. అది అపవాది పని. 3, మనం బల్లారాధన సహవాసంలో ఉన్నప్పుడు ప్రభువు శరీరమని వివేచింపక రొట్టెను, ద్రాక్షారసమును ప్రభువు రక్తము అని వివేచింపక తీసుకుంటే మన రోగులుగా, బలహీనులుగా మారిపోతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనాలు చూస్తాం. పౌలు గారు అదే మాట చెప్తున్నారు. కాబట్టి బల్లలో చేయి వేసేటప్పుడు కూడా వివేచనతో అది ప్రభు శరీరమని, రక్తమని మరచిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకొక కారణం వ్యాధులు రావడానికి మన పాపం. ఇర్మియా గ్రంథంలో చూస్తాం, పాపములు విస్తరించినందున ఇలాగ రోగగ్రస్తునిగా చేసెను అని దేవుడు ఇర్మియా గారి ద్వారా తెలియజేస్తున్నారు. మార్కు సువార్తలో కూడా చూస్తాం, ఒక పక్షవాయు గల వానితో దేవుడు మాట్లాడతారు, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్తారు. మనం చేసే పాపం కూడా వ్యాధులు రావడానికి కారణం అని మర్చిపోవద్దు. 5వ కారణం చూస్తే అక్రమ సంపాదన. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో, గెహజీ తెచ్చుకున్న సంపాదన ద్వారా కుష్ఠరోగం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎలీషా ప్రవక్త నయమాన్ను స్వస్థపరిచారు, కానీ కానుకలు ఆయన దగ్గర నుంచి ఏం స్వీకరించలేదు. అయితే గెహజీ ఎలీషా గారికి తెలియకుండా నయమాను దగ్గర నుండి అక్రమంగా సంపాదించడానికి ప్రయత్నించాడు. ఇలా సంపాదించిన గెహజీ కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. కాబట్టి మన సంపాదన కూడా ఎలా ఉందో మనం సరిచూసుకోవాలి. 6వ కారణం దేవుణ్ణి విసర్జించడం లేదా ద్వేషించడం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, దేవుణ్ణి అసహ్యించుకున్నందుకు కూడా రోగాలు వస్తాయి. కాబట్టి దేవుని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. 7వ కారణం చూస్తే దేవుని పేరిట మానవుని దూషించుట లేదా ద్వేషించుట. దేవుని పోలికగా పుట్టిన మనం సాటి మానవుని ద్వేషిస్తే దేవుని ద్వేషించినట్లే. కాబట్టి ఇది కూడా వ్యాధులు రావడానికి, జనులు వ్యాధిగ్రస్తులు అవ్వడానికి కూడా ఒక కారణం. దేవుణ్ణి నిరాకరించినా, దేవుని స్వరూపముతో చేయబడిన మనిషిని నిరాకరించినా కూడా వ్యాధులు వస్తాయని మనం గ్రహించాలి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, ముఖ్యంగా దేవుని నామ మహిమ కొరకు రోగాలు వస్తే ధన్యులమే. అపవాది ద్వారా వచ్చినా దేవుడు మనల్ని స్వస్థపరుస్తారు, అది పర్వాలేదు. కానీ బల్లారాధన సహవాసం ద్వారా కానీ, దేవుణ్ణి ద్వేషించుట లేదా దేవునికి తిరుగుబాటు చేయుట, దేవుణ్ణి దూషించుట ద్వారా వ్యాధులు వస్తే బాధపడాల్సి ఉంటుంది.
కాబట్టి వ్యాధులు ఎందుకు వస్తున్నాయో అర్థమైతే మనకి బాగా తెలిసింది ఉంటుంది కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే వచ్చాక బాధపడటం కన్నా రాకుండా జాగ్రత్త పడటం మంచిది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి దయగల ప్రభా, మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికై వందనాలు తండ్రి. మీరిచ్చిన సహవాసానికై వందనాలు దేవా. మేము వ్యాధిగ్రస్తులం కాకుండా నిమిత్తం ముందుగానే మీరు మా కోసం కొన్ని వాక్యాలు రాయించి ఉంచారు. అవును ప్రభా, మా జీవితాల్లో కొన్ని వ్యాధులు ఎందుకు వస్తున్నాయో అనేది సైన్స్ పరంగా కొన్ని మాకు అర్థం చేసుకుంటే ఇంకెందుకు వస్తాయో ఆత్మీయంగా కూడా మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. వీటిల్లో దేంట్లో మేము తప్పిపోయామో సరిగ్గా మేము సరిచూసుకొని గుర్తించి దాన్ని విడిచిపెట్టుకునే కృప మాకందరికీ అనుగ్రహించండి. ఈరోజు కొన్ని వ్యాధులు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అయ్యా. ఒకవేళ మా దోషాలు, మా పాపాలు ఏవైనా మమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉంటే దయతో వాటి నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని క్షమించి నీ కృప మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం దేవా. అయా, కుటుంబాల్లో ఎవరు ఏ బాధతో ఇబ్బంది పడుతున్నారో దేవా, నీ రక్తము చేత వారిని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి క్షేమాన్ని ఇవ్వండి. మంచి ఆరోగ్యాలు, కృప, కనికరం దయచేయండి. ఇదనమంతా కూడా దేవ మాకు మేము చేస్తున్న పనుల్లో, ప్రయాణంలో మీరే మాకు తోడుగా ఉండి నడిపించి అన్ని విషయాల్లో సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.